హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఐఎస్పిఎల్ వాళ్ళే పంపించారు. ఇది నా పేరు, నా ఐడి అన్ని చూస్తుంటారు మీరు. సో ఇట్లా వస్తుంది మనకి. ఇదంతా అఫిషియల్ టోర్నమెంట్ అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. బ్యాట్ కూడా పంపించారు. నేను రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 1000 రూపాయలు ఉంటుంది మనకి. ట్యాక్సెస్ అంతా ఒక 180 రూపీస్ ఉంటుంది. అంటే మనం 1180 అయితే పే చేయాలి. ట్రైల్కి ఒక సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదంతా నేను వీడియోలో ఉంది చూడండి, బట్ ఈ వీడియోలో కూడా చెప్తాను. బ్యాట్ని అన్బాక్స్ చేస్తా. ఈ బ్యాట్ వస్తుందని అయితే నేనైతే రిజిస్టర్ చేసుకోలేదు. ఐఎస్పిఎల్ అనేది ఒక అఫిషియల్ టోర్నమెంట్ కాబట్టి, టెన్నిస్ బాల్ టోర్నమెంట్ కాబట్టి ఆడాలి ఒక ప్యాషన్ తో రిజిస్టర్ చేసుకున్నాను ఫస్ట్ సీజన్ కి. వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ సీజన్ కూడా వితౌట్ పేనే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చారు. నేను ఫస్ట్ సీజన్ లో సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు కూడా ఈ వీడియోలో చెప్తాను, క్లారిటీగా చెప్తాను. చూడండి, మీరు కానీ రిజిస్టర్ చేసుకునేప్పుడు అయితే మీకు ఇదైతే యూజ్ అవుతుంది. అదనమాట. ఇప్పుడు బ్యాట్ అన్బాక్స్ చేస్తే చూస్తాను. బ్యాట్ కోసం చేసుకోలేదు, బట్ వాళ్ళు 2 సీజన్లకి కలిపి 1180 ఉంటే బెటర్ కదా. ఒక సీజన్ అయితే ఓకే, అందులో బ్యాట్ కూడా పంపించారు. ఇది ఎక్స్పెక్టెడ్ కాదు, బట్ నేను అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది. ఇది ఒక బోనస్ అనుకుంటున్నాను. బట్ బ్యాట్ ఎలా ఉందో కూడా ఫస్ట్ వీడియోలోనే ఓపెన్ చేస్తా అయితే మీతో మాట్లాడాలని నేను ప్లాన్ చేశాను. ఎందుకంటే నేను అన్బాక్స్ చేసేసి బ్యాట్ చూపించవచ్చు, బట్ చూద్దాం బ్యాట్ ఎలా ఉందో కూడా. నాకు ఎగ్జైట్మెంట్ ఉంది, మంచి బ్యాటా, ఎలా ఉందో, వర్తా కాదనేది. మనం బ్యాట్ కోసం అయితే మీరు చేసుకోవద్దు, మీకు ప్యాషన్తో చేసుకోండి. టెన్నిస్ బాల్ టోర్నమెంట్ ఆడాలి, ఎట్లా ఉంటుంది, ట్రయల్స్లో ఎలా ఉంటుంది అని బ్యాట్ ఓపెన్ చేస్తే చెప్తాను. అసలు చూడండి, ఇది నా కార్డు, ఇదంతా కథ. ఇది నాకు మిస్టేక్ కూడా చేశాను నేను ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఐఎస్పిఎల్కి. ఆ మిస్టేక్ కూడా చెప్తాను. ఆ మిస్టేక్ వల్ల 1000 రూపాయలు లాస్ అయ్యాను, అది కూడా చెప్తాను. ఆ మిస్టేక్ మీరు చేయొద్దు. ఫస్ట్ బ్యాట్ అయితే అన్బాక్స్ చేస్తే చెప్తాను. ఆ మిస్టేక్ నేను చెప్తాను ఫస్ట్, ఎందుకంటే మీకు ఆ మిస్టేక్ మీరు చేయకూడదు. ఆ 1000 రూపాయలు అనేది మీరు లాస్ అవ్వకూడదు. ఒకవేళ మీరు క్రికెట్ ఆడి మీకు ప్యాషన్ ఉందంటే మీరైతే అప్లై చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాను కాబట్టి. లేదు అనుకుంటే మీ క్రికెట్ ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి ఖచ్చితంగా, ఒక డిజర్వ్డ్ ప్లేయర్కి. కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏదో. ఇక మ్యాటర్లోకి వెళ్తే 1000 రూపాయలు ఎందుకు లాస్ అయ్యానంటే, మనకి ఐఎస్పిఎల్ వాళ్ళు ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యి మనం అమౌంట్ పే చేసేటప్పుడు మన ఫోన్ నెంబరు, మన ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. నేనేం చేశానంటే ఫస్ట్ ఆ ట్రయల్ సిటీ వచ్చేసి హైదరాబాద్ పెట్టుకున్నాను. ఆ డేట్కి నాకు వేరే వర్క్ ఉన్నది. సో నేనేం చేశాను, బ్యాక్ వచ్చేసి చెన్నై పెట్టుకున్నా. చెన్నై నాకు ఆ డేట్కి ఖాళీ ఉన్నది. మనం బెంగళూరు, హైదరాబాద్ అన్నీ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు వెబ్సైట్లోకి వెళ్తే డాష్ బోర్డు అన్నీ నేను ఛానల్లో ఉన్నాయి, వీడియో చూడండి. ఓకే, అక్కడ ఏమైందంటే డాష్ బోర్డ్లోకి వెళ్తే అక్కడ అన్నీ ఉంటుంది. నేను హైదరాబాద్ పెట్టుకున్నా. సరే నాకు వద్దు, హైదరాబాద్ వద్దు, నా డేట్స్ నాకు పాసిబుల్ కాలేదని నేను బ్యాక్ వచ్చా. బ్యాక్ వచ్చేసి చెన్నై పెట్టుకున్నా. నాది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను తెలంగాణలో ఆడుకోవచ్చు, ఆంధ్రాలో ఆడుకోవచ్చు, చెన్నై, బెంగళూరు ఎక్కడైనా ఆడుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ వచ్చేసి నేను చెన్నై పెట్టుకోవాలని థాట్ లేకుండా హైదరాబాద్ పెట్టుకుందాం అనుకున్నాను. అక్కడ ఏమైందంటే నేను బ్యాక్ వచ్చేసా. నా మొబైల్ నెంబరు, నా ఈమెయిల్ ఐడి ఇచ్చేసి బ్యాక్ వచ్చేసా. అప్పుడు ఏమైంది, ఇంకోసారి ఆ నెంబర్ తీసుకోవట్లా. దిస్ నెంబర్ ఇస్ ఆల్రెడీ రిజిస్టర్ వచ్చేస్తుంది. నాకేం చెన్నై లొకేషన్ కావాలి. అప్పుడు నా సెకండ్ నెంబర్ ఉంటుంది కదా, దాంతో లాగిన్ అయ్యి చేసుకున్నాను అనమాట. మెయిల్ ఐడి మనకి 2వ నెంబర్ ఉంటుంది. ఆ సెకండ్ నెంబర్ ఏమైందంటే కొన్ని రోజులకు దాన్ని వాడడం ఆపేసా. ఈ బ్యాట్ వచ్చేసి రిజిస్టర్ వచ్చినప్పుడు ఆ సెకండ్ నెంబర్కి ఓటీపీ కాల్స్ వెళ్తున్నాయి. ఆ నెంబర్ ఏమో నాకు అవైలబుల్లో లేదు. ఇక ఆ నెంబర్ కోసం నేను మళ్ళీ ఇక 500 రీఛార్జ్, మళ్ళీ కొత్త సిమ్ కోసం ఒక 200 ఎక్స్ట్రా పెట్టయితే చేశాను అనమాట. ఇది లాస్ అయ్యారు. అందుకనే మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు మీరు ఎంటర్ చేసే ప్రతి డీటెయిల్డ్ మీరు ముందుగా క్లారిటీ తెచ్చుకొని చేయండి. అదనమాట. నా వీడియో చూస్తే మీకు వెబ్సైట్ ఎలా ఉంటుంది, డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆంధ్ర అంటే మీరు ఆంధ్రానే సెలెక్ట్ చేసుకోవాలి. చెన్నై, బెంగళూరు, మీరు ఎక్కడ ఒకరు మీరు బెంగళూరులో జాబ్ చేస్తుంటే బెంగళూరు సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. అదనమాట. మనం వేరే సెలెక్ట్ చేసుకున్నా మళ్ళీ బ్యాక్ చేసుకోవచ్చు అమౌంట్ పే చేసేటప్పుడు. కానీ బ్యాక్ వస్తే ఏమవుతుందంటే ఇంకోసారి ఆ ఫోన్ నెంబర్, ఆ మెయిల్ ఐడి ఇవ్వలేము. అప్పుడు మనం ఇంకొక ఫోన్ నెంబర్ అంటే మన ఇంట్లో వాళ్ళు ఏది ఇచ్చాం, దానికి కాల్స్ వెళ్తూ ఉంటాయి. మీ ట్రయల్ డేట్ ఇవన్నీ ఉన్నది. ఇంకోటి ఏంటంటే మెయిల్కి వస్తాయి, నో ప్రాబ్లం, డాష్ బోర్డ్లో ఉంటాయి. కానీ కాల్ వస్తే అది బెటర్ కదా. సో అది బ్యాట్ అయితే మిస్ అవ్వబోతుంది. బట్ డెలివరీ బాయ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ వీడియో కూడా ఇక్కడ వేస్తాను. పాపం అతను వచ్చాడు, నా నెంబర్ కలవలేకపోయినా కూడా తర్వాత నేను అతనితో మాట్లాడి అన్ని ప్లాన్ చేసుకుని తీసుకున్నాను. ఆ మిస్టేక్ అయితే చేయొద్దు. రిజిస్టర్ చేసినప్పుడు ప్రతి డీటెయిల్ ఎంటర్ కొట్టేటప్పుడు అన్ని చెక్ చేసుకోండి. అదనమాట ప్రాబ్లం. రిజిస్ట్రేషన్ కూడా ఉంది. ఇక 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు నేను పెట్టుకోలేను బ్రో అంటే మటుకు నేను వద్దనే చెప్తాను. కానీ 1000 రూపాయలు పెట్టుకోగలను, నేను ప్యాషన్ ఉందని మటుకు చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మనం 1000 రూపాయలు పెట్టుకునేటప్పుడు మీరు కొంచెమైనా మినిమం ఒక బౌలర్ అయినా అయి ఉండాలి, ఒక బ్యాట్స్మెన్ అయి ఉండాలి. ఆల్రౌండర్ అయినా పెట్టుకోవచ్చు. బట్ మనకి తక్కువ స్కిల్స్ ఉంటే మటుకు వద్దని చెప్తాను, ఎందుకంటే అంత దూరం వెళ్ళాలి కాబట్టి. ఒకవేళ మంచి స్కిల్ ఉంటే మటుకు పెట్టుకోమని చెప్తాను. ఇక ఇది సెలెక్ట్ అవుతామా మేము కాదా అనే డౌట్లు అయితే పెట్టుకోవద్దు, సెలెక్ట్ అవుతారు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఆడికి పోయి బౌలింగ్ చేసేటప్పుడు ఏమైందంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఇది లైట్ వెయిట్ టెన్నిస్. ఇది ఎక్కువ మన సిటీల్లో, బెంగళూరు, హైదరాబాద్ సిటీలో ఇది ఆడతారు. ఇది తగిలిన పెద్ద నొప్పి ఉండదు, దీంతో ఆడతారు. మనం ఏంటంటే విలేజ్లో రబ్బర్ బాల్ ఉంటుంది కదా,
ఇదో ఈ రబ్బర్ బాల్, ఈ హాట్ టెన్నిస్ ఆడతాం, ఈ వెయిట్ ఉంటుంది. సో ఈ వెయిట్తో ఉన్న బాల్తో నేను ఎక్కువ ఆడతాను కాబట్టి ఇదైతే నేను పక్కగా నేను ఎక్కడ వేయాలంటే అక్కడ వేయగలను. యార్కర్ వేయగలను, లెంత్ బాల్ వేయాలంటే అక్కడ ఏమంటే ఇది ఇచ్చారు వెయిట్ లెస్ టెన్నిస్ బాల్. నేను షాక్ అసలు, ఇది నాకు తెలియదు ఇట్లాంటి బాల్ ఇస్తారని. ఇది ఏంటంటే చాలా వెయిట్ లెస్ ఉంటుంది. సో మనం లెంత్ బాల్ వేయాలంటే పడదు, ముందే పడిపోతుంది. ఇది ప్రాక్టీస్ లేకుండా వేయడం వల్ల నేను సెలెక్ట్ కాలేదు. నేనైతే ఆల్రౌండర్ కేటగిరీలో అయితే పెట్టుకున్నాను. నేను బౌలింగ్ వేయగలను, బ్యాటింగ్ ఆడగలను. కాబట్టి మీరు కానీ బౌలింగ్ రాదు అన్నట్టు మటుకు ఓన్లీ బ్యాట్స్మెన్ పెట్టుకోండి. ఒకవేళ బౌలింగ్ వేయగలంటేనే ఆల్రౌండర్ పెట్టుకోండి. ఓన్లీ మీరు బెటర్ బౌలర్ అయితే బౌలర్ పెట్టుకోండి. బ్యాటింగ్ అనేది ఆప్షనల్. ఇంకోటి ఏంటంటే ట్రయల్స్లో వాళ్ళు ఏం చూస్తారంటే ఇది ఐఎస్పీఎల్ అనేది 10 overs మ్యాచ్ అనమాట. సో 10 overs మ్యాచ్ కాబట్టి మనం నెట్స్లో ఒకరు బ్యాటింగ్ ఒకరు బౌలింగ్ ఇస్తారు. బౌలింగ్ ఇచ్చినప్పుడు బ్యాట్స్మెన్ ఉండడు కాబట్టి మనం వైల్డ్ అయితే వేయకూడదు. సో అక్కడ మనకి గ్రిప్ లేక నేను వైల్డ్ అయితే పడ్డాయి. ఈసారి దీంతో ప్రాక్టీస్ చేసి పకడ్బందీగా అయితే వేస్తాను. మీరు అన్బాక్స్ కూడా చూస్తా ఉండండి వీడియోలో. ఇంకోటి ఏంటంటే ఇక నెట్స్లో వాళ్ళు ఏం చెప్పారంటే, నెట్స్లో వాళ్ళు తర్వాత అడిగితే మీరు ఏం సెలెక్ట్ చేసినప్పుడు మీరు ఏం చూస్తారు సార్ అని వాళ్ళని అడిగితే సెలెక్ట్ చేసేవాళ్ళు కమిటీని. మేము ఎక్కువగా అటాకింగ్ ఆడే ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తాం, ఎందుకంటే 10 overs అన్నారు. బట్ నా దృష్టి ఏంటంటే ఎంత 10 overs అయినా కూడా కొంత రొటేట్ చేసే ప్లేయర్ అయితే ఉండాలి. అది ఐఎస్పీఎల్ ఫైనల్లో ఆ రొటేట్ చేసే ప్లేయర్ లేకే ముంబై టీం ఓడిపోయింది కోల్కతాతో. కానీ రొటేట్ చేసే ప్లేయర్ అయితే మిస్ అయ్యారు. బట్ సెలెక్ట్ చేసే వాళ్ళు ఏమని చూస్తున్నారంటే అటాకింగ్, నెట్స్లో అటాకింగ్. నేను నెట్స్లో కట్ షాట్లు ఆడాను అనమాట. మంచి ఆఫ్ సైడ్ బాల్ పడితే కట్ షాట్లు ఆడా, అందుకని బ్యాటింగ్లో సెలెక్ట్ అయినట్లేను. బౌలింగ్ అయితే వైల్డ్ పడ్డాయి. వైల్డ్ అయితే ఒక ఓవర్ బ్యాట్స్మెన్ లేకుండా, బ్యాట్స్మెన్ ఉన్నాడు మనం బౌలింగ్ వేసినప్పుడు. అందులో బాల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది కాబట్టి నేను కంట్రోల్ నాకు దొరకలేదు. అది మ్యాటర్. ఇంకోటి ఏంటంటే సెలెక్ట్ అవ్వాలంటే నెట్స్లో అటాకింగ్ 6 balls వస్తాయి మీకు. వేరే బౌలర్లు వేస్తారు. ఎట్ట పడితే అట్ట కొట్టాలి, బీభత్సంగా కొట్టాలి మీరు సెలెక్ట్ అవ్వాలంటే. నేను చేయని మిస్టేక్ అది. ఇంకోటి నేను అడిగి ఏం చేసాను తెలుసా, బౌలింగ్ వేయకుండా నీట్గా మా ఊరోళ్ళు మా పిల్లకాయలు కానీ వచ్చి ఉండే వాళ్ళు కూడా బాగా వేసి ఎవరొకరు సెలెక్ట్ అయ్యేవాళ్ళం ఇట్లా ఆలోచిస్తాం అనమాట. ఇట్లా డబుల్ మైండ్తో అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే మనం సెలెక్ట్ అవ్వాలి అంతే, పర్ఫెక్ట్గా ఉండాలి. అదొకటి మిస్టేక్. నాకు రబ్బర్ బాల్ కానీ అది కానీ అంటే నేను ఖచ్చితంగా మినిమం టు మినిమం సెలెక్ట్ అవ్వాలి. ఒకవేళ అక్కడ సెలెక్ట్ అయితే సెకండ్ ట్రయల్స్ వచ్చేసి ముంబైలో ఉంటాయి, ఫైనల్ రౌండ్ అది. అక్కడ కూడా సెలెక్ట్ అయితే మన నేమ్ ఆక్షన్లోకి వెళ్తుంది. అక్కడ మనల్ని ఆక్షన్లో పిక్ చేస్తే బేస్ ప్రైస్ 3 lakhs అట్లా ఉంటుంది మ్యాటరు. అదనమాట నేను చేసిన మిస్టేక్. ఇంకో మిస్టేక్ ఏంటంటే రిజిస్టర్ చేసుకునేటప్పుడు నా ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. ఇదండి కార్డు మీరు చూస్తున్నారు. టీషర్ట్ సైజు అన్నీ ఈసారి టీషర్ట్ కూడా ఇచ్చేటట్టున్నారా, షూ సైజ్, ఫోన్ నెంబర్ వర్క్ చేయట్లేదు. దాన్ని రీఛార్జ్ చేసుకున్నా. అదొక రీఛార్జ్, ఇప్పుడు రీఛార్జ్ తెలిసినాయి కదా, అదొక 600 రీఛార్జ్, మళ్ళీ రీఛార్జ్ సిమ్ కోసం. అదనమాట మ్యాటర్. అది ఇక బ్యాట్ అయితే అన్బాక్స్ అయిపోతుంది. స్టిక్కర్ అంతా పకడ్బందీగా ప్లాన్ చేశారు మన వాళ్ళు ఐఎస్పీఎల్ వాళ్ళు. నేను చేసిన మిస్టేక్స్ అవే. రిజిస్టర్ చేసుకునేటప్పుడు ప్రతి డీటెయిల్ జాగ్రత్తగా ఇవ్వండి. మీరు ఏదైతే ఒకసారి ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్ మార్చలేరు కాబట్టి మీ ఫస్ట్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. సో మీరు ఒకసారి నా వీడియో చూసి మీకు అర్థమవుతుంది. బ్యాట్ అంత క్వాలిటీగా కనిపించట్లేదు కానీ ఇట్స్ ఓకే. ఇది ఒక సైన్ కూడా. సైన్ ఎవరిది చెప్పాలి మీరు క్రికెటర్ అయితే కామెంట్ చేయండి. నేనైతే చెప్పేస్తా, బట్ నేను చెప్పట్లా ఎందుకంటే మీకు సస్పెన్స్ అనుకోండి. మీరు నెక్స్ట్ వీడియోలో చెప్తా. అట్లా ఉంటుంది. ఎందుకంటే సచిన్ సార్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తాడు ఈ టోర్నమెంట్ని. చాలా మ్యాచ్లు కూడా వచ్చారు సచిన్ సార్ చూడడానికి. సో టెన్నిస్ బాల్ ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు, అదే విషయం అనమాట. సో బ్యాట్ అయితే అంత ప్రీమియంగా కనిపించలే, యావరేజ్ క్వాలిటీ. నేనేం చెప్తానంటే బ్యాట్ వస్తుంది, 1000 రూపాయలు పెట్టి చేసుకుంటాం, బ్యాట్ వస్తుంది అనేది చేసుకోవద్దు. ఫస్ట్ మనం ఏ బ్యాట్ కొన్నా ఫ్రంట్ ఫుట్ డిఫెన్సే ఆడతాం, అది కామన్. సో అందుకే నేను ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ ఆడుతున్నాను. బ్యాట్ ఎంత ప్రీమియంగా అనిపించట్లా. మేబీ నేను హాట్ టెన్నిస్ ఆడతాను కాబట్టి లైట్ వెయిట్ టెన్నిస్తో ఏమన్నా బాగుంటుందేమో చూడాలి. ఇది రబ్బర్ బాల్ బాగానే ఉంది స్ట్రోక్, ఇది ఓకే యావరేజ్. సో ఇదైతే కొంచెం బాగుంది, చూడాలి. బాగానే పోతుంది పర్లా. బ్యాట్ అయితే ప్రీమియంగా ఏం లేదు కానీ ఐఎస్పీఎల్ స్టిక్కర్ ఒక ఎంకరేజ్మెంట్ లాగా అని చూడాలి. మేబీ కాస్ట్ పరంగా కాదు, బ్యాట్ వస్తుందిలే 1000 రూపాయలు రిజిస్టర్ చేసుకుంటా అంటే కాదు, కానీ ఆడాలి సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే అవుతుంది. ఇంకా ఓనర్స్ గురించి వస్తే హైదరాబాద్కి రామ్ చరణ్, కోల్కతాకి సైఫ్ అలీ ఖాన్, ముంబైకి అమితాబ్ బచ్చన్, బెంగళూరుకి వచ్చేసి హృతిక్ రోషన్, అట్లాగే నెక్స్ట్ చెన్నైకి సూర్య, ఇంకో టీం ఉంది 6 టీంలు కదా, శ్రీనగర్కి అక్షయ్ కుమార్. ఈ హీరోలను పెట్టారనమాట ఓనర్స్గా, ఎందుకంటే అప్పుడు పాపులర్ అవుద్ది కదా టోర్నమెంట్ అందుకని. బట్ ఇంకొకటి ఏంటంటే ఈ టోర్నమెంట్లో నువ్వు ఆడితే నువ్వు ఇండియా టీంకి వెళ్తావు అనేది అయితే లేదనమాట. ఎందుకంటే ఇది ఓన్లీ టెన్నిస్ బాల్ ప్లేయర్ల వరకే. ఇక్కడ ఆడిన వాళ్ళు ఏమన్నా కార్క్ బాల్కి ట్రైన్ చేసి తీసుకెళ్తారంటే అది అయితే జరగలేదు సీజన్ 1లో. అది సీజన్ 1 అయితే జరిగింది, హిట్ అనే అయింది, కొంతమంది చూసారు వ్యూవర్షిప్. ఇప్పుడు సీజన్ 2 అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఓపెన్ అయింది. ISPLT10.com అని కింద ఇస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా నా మెయిల్ చేయండి, కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా చెప్తాను. మనకు కానీ 1K సబ్స్క్రైబర్స్ వస్తే ఎవరినైనా ఒక ప్లేయర్ని అయితే
నేనైతే వాళ్ళ ఫీజు అయితే నేను పే చేస్తాను, ఎందుకంటే నాకు సెకండ్ సీజన్కి నేను పే చేయట్లేదు కాబట్టి ఒకరికైతే పే చేస్తాను 1K సబ్స్క్రైబర్స్ వస్తే. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అది కథ. ఆగస్టుకి అయిపోతుంది రిజిస్ట్రేషన్. సచిన్ సార్ సైన్ ఇవన్నీ ఉన్నాయి. బ్యాట్ అయితే యావరేజ్గా ఉంది. ఇక చూడాలి. నేను ఎందుకు సెలెక్ట్ కాలేదో చెప్పాను, వైల్డ్ పడ్డాయి. అలాగే మీరు నెట్స్లో అయితే ధన ఆడేయాలి వితౌట్ ఎనీ కాంట్రిబ్యూషన్స్. ఒకవేళ మీరు ఓన్లీ బ్యాట్స్మెన్ అయితే బాడీకి బౌలింగ్ పెట్టుకోవద్దు, ఆల్రౌండర్ పెట్టుకోవద్దు, బ్యాట్స్మెన్ పెట్టుకోండి, ఆడేసి వచ్చేసండి. బౌలర్ అయితే బౌలరే పెట్టుకోండి. బ్యాటింగ్ ఆడొచ్చు, షార్ట్స్ కొట్టేయచ్చు. అదనమాట సెలెక్టర్లు చెప్పిన మాట. ఇంకోటి, రిజిస్టర్ చేసినప్పుడు మొబైల్ నెంబర్, ఈమెయిల్ అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు ఏ స్టేట్లోనే పెట్టుకోవచ్చు, మీది ఏ స్టేట్లో పెట్టుకోవచ్చు. 1000 రూపాయలకి నాకు 2 సీజన్లు వచ్చాయి. బట్ ఈ సీజన్కి ఆ అమౌంట్ పే చేసుకుంటే నెక్స్ట్ సీజన్ ఫ్రీ ఉంటుందో కూడా నేను చెప్పలేను. ఇప్పుడు బ్యాట్ వచ్చింది, నెక్స్ట్ సీజన్ వాళ్ళు టీ-షర్ట్ పంపించచ్చు, ఇంకోటి పంపించచ్చు. బట్ ఇది పంపిస్తారనేది గ్యారెంటీ లేదు. నేను ఫస్ట్ సీజన్ అప్పుడు బ్యాట్ నాకు అప్పుడేం చెప్పలే, వాళ్ళు పంపించారు బోనస్గా అంతే. అది ప్రాక్టీస్కో ఎంకరేజ్మెంట్కో మరి ఎందుకో తెలియదు. సో అదనమాట విషయాలు. ఇంకేదైనా మిస్ అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఐఎస్పీఎల్ అనేది ఒక ఆపర్చునిటీ. క్రికెట్లో మన అందరికీ ఉంటుంది క్రికెట్ రావాలని, మనం అందరికీ స్టార్ట్ చేస్తాం. మన మిడిల్ క్లాస్ లైఫ్ వల్ల అయితే మనం ఎక్కువ దూరం పోలేం. బట్ ఒక అట్లీస్ట్ టెన్నిస్ బాల్ ప్లేయర్ అయినా అవ్వచ్చు. బట్ ఈ సోనీ స్పోర్ట్స్లో వస్తాయి ఈ మ్యాచెస్ అన్ని. నేనైతే చూశాను అన్ని మ్యాచ్లు, ఆక్షన్లు ఇవన్నీ. దీని రిజిస్ట్రేషన్లో కూడా సౌత్ నుంచి ఇద్దరిని, నార్త్ నుంచి ఇద్దరిని ఇట్లా చేసుకోవాలి. ఇంకా మెయిన్ ఏంటంటే మీ వయసు కానీ అండర్ 19 బిలో అయితే మీరు కానీ మినిమం కానీ ఆడేపడితే మీరు ఈజీగా సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే అండర్ 19 వాళ్ళు కూడా సెలెక్ట్ చేయాలి, ప్రతి టీం 2 ప్లేయర్ని సెలెక్ట్ చేయాలి. కాబట్టి అండర్ 19 కానీ ఉంటే మీరు కానీ బెటర్గా అప్లై చేసుకోండి. ఏజ్ కూడా సంబంధం లేదు, మీరు 30+ చేసుకోవచ్చు. అండర్ 19 వాళ్ళు ప్రతి ప్లేయర్ని 2 సెలెక్ట్ చేసుకోవాలి. సౌత్ నుంచి 2 చేసుకోవాలి, నార్త్ నుంచి, ఈస్ట్ నుంచి, ప్రతి జోన్ నుంచి 2 సెలెక్ట్ చేసుకోవాలి. పర్టికులర్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాలని లేదనమాట టీమ్స్కి. చాలా రూల్స్ బాగా పెట్టారు. సచిన్ సార్ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే 6 టీంలు ఉన్నాయి కదా, ఈ టీంలు కూడా పెంచుతాం అన్నట్టుగా చెప్పారు. బట్ అది ఇంకా న్యూస్ ఇంకా రాలేదు, బట్ చూడాలి. అదనమాట విషయాలు. ఇంకా చూడాలి ఈ సీజన్ సెలక్షన్ ఎలా ఉంటుందో. నేను మళ్ళీ సీజన్ 2కి వెళ్తాను కాబట్టి దాని వీడియోలు కూడా చెప్తాను. అదనమాట ఈ వీడియోకి. బ్యాడ్ అన్బాక్స్ వస్తుంది. ఇక్కడ ఏం రాశారు చూడండి. ఇక్కడ ఈ జూబిల్ ఇందాక నుంచి మ్యాటర్ చూడండి. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్, అదనమాట విషయం. సైన్ కూడా అది. బ్యాట్ కూడా వైట్ గ్రిప్ ఇచ్చారు, 2 రోజులు మాసిపోతుంది ఆడడానికి. చూడండి ISPL T10.com అని కొట్టండి. ఇదనమాట విషయాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేముంది, అది ఇంకా బాల్ కూడా చూపించాను కదా, ఎల్లో బాల్, రెడ్ బాల్ చూపించాను కదా. ఎల్లో బాల్తో ప్రాక్టీస్ చేయండి, విక్కీ లైట్ వెయిట్ టెన్నిస్ బాల్తో ప్రాక్టీస్ చేయండి. మీరు కానీ ఆడే పని అయితే హార్డ్ టెన్నిస్తో వద్దు. ఆ బాల్ అయితే మీకు ప్రాక్టీస్ చేసి, నేను కూడా దాంతో ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. 3 లక్షలు అంటే మామూలు విషయం కాదు కదా. బేస్ ప్రైజే 3 లక్షలు, అంత ఈజీగా రాదు మనకి. సో ప్యాషన్ని గుర్తుపెట్టుకుని అయితే చేసుకోండి. బ్యాట్లు ఇవన్నీ వస్తాయని అయితే కాదు. ఇప్పటికే లెంత్ అయిపోయి ఉంటుంది. ఈ వీడియో ఇంతవరకు అయితే ముగిస్తాను. థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఏం చేస్తారు చూద్దాం. ఇకైతే